పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. సో నేటి సత్యదర్శనంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ ద సోల్ ఎపిసోడ్ 2. ఎపిసోడ్ 1 ద్వారా మన భూమి మీద అద్భుతంగా జీవించడానికి కావాల్సిన 5 రూల్స్ని తెలుసుకున్నాం. సో మరిన్ని రూల్స్ ఏంటివి, సో వాటితో మన జీవితంలో అప్లై చేసి ఎలా ఎదగాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు పిరమిడ్ మాస్టర్, స్పిరిచువల్ టాబ్లెట్స్ కౌన్సిలర్, పాటల రచయిత యోగి గారు, వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం యోగి. నమస్తే. వెల్కమ్ టు సత్యదర్శనం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ఎపిసోడ్ 2. వెల్కమ్ టు ఎపిసోడ్ 2. ఎస్. సో మరి 5 విషయాలు, 5 రూల్స్ ఇంతకుముందు ఎపిసోడ్లో తెలుసుకోవడం జరిగింది. ఏంటి 6th రూల్ ఏంటి? ఓకే, సో ఇక్కడ మరొకసారి కూడా గుర్తు చేస్తున్నాను. భూమి అనేది ఒక అద్భుతమైన పాఠశాల, మనమంతా విద్యార్థులం. ఇది ప్రతి ఒక్క మాస్టరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ మనమంతా విద్యార్థులమే. స్కూల్లో చదివినంత మాత్రానే మన విద్యార్థులం అయిపోయినాం ఇంకా అని అనుకోవడానికి లేదు. నిత్య విద్యార్థులం. క్వాలిఫికేషన్లు అయిపోవచ్చు, విద్య అయిపోలే. విద్య అనేది అన్ఎండింగ్. అదే క్వాలిఫికేషన్స్ అయిపోయినాయి, కానీ విద్య మాత్రం నిరంతరంగా ఉంటుంది. సో అయితే ఈ విషయాల్ని మనం ఇంకా కొంచెం విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో మనం నిత్య విద్యార్థులమే. మనం సమాజంలో, స్కూల్లో ఉంటూ మనం పాఠాలు నేర్చుకుంటాము, సమాజంలో ఉంటూ గుణపాఠాలు నేర్చుకుంటాం. మన గుణాలు మార్చుకుంటూ మన జీవితాన్ని చక్కగా సవ్యంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. సో ఇవాళ ఇలా ఉన్న వ్యక్తి రేపు అలానే ఉంటాడని ఎవరు చెప్పడానికి లేదు. ఎందుకంటే మార్పు అనేది ప్రతి ఒక్కరిలో, ప్రకృతిలోనూ ఉంది, సహజ ధర్మంగా ప్రతి మనిషిలోనూ మార్పు అనేది ఉంది. కానీ ఎవరు ఎంత తొందరగా మారుతారు అనే దాని మీదే వాళ్ళ జీవితం ఆధారపడి ఉంది. సో రైట్, ఇప్పుడు మనం 5 రూల్స్ చెప్పుకున్నాం. భూమి మీద ఎర్త్ రూల్స్. ఒక ఆత్మ ఆనందంగా జీవించాలి భూమి మీద అంటే ఫస్ట్ జ్ఞానం సంపాదించాలి, తర్వాత ఆనందంగా జీవిస్తుంది. సో అట్లా సంసార జీవితం హ్యాపీగా ఉండాలంటే డబ్బు సంపాదించాలి, సంతోషంగా జీవిస్తుంది. సో ఇక్కడ డబ్బు సంసార జీవితానికి అవసరమే, జ్ఞానము ఆధ్యాత్మిక జీవితానికి అవసరమే. రైట్, ఇవాళ 6th పాయింట్, వాక్యము ద్వారానే స్వస్థత. వాక్యము అనగా ఇక్కడ మనకి ఆత్మజ్ఞాన పలుకులు, ఆత్మజ్ఞానంతో కూడినటువంటి మాటలు అని అర్థం చేసుకోవాలి. సరే, ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాం అంటే ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఒక వ్యక్తిగా తయారై, ఒక సాధకుడిగా తయారై, ఓకే, ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాలన్నీ చేసి నువ్వు ఒక సాధకుడిగా తయారైన తర్వాత నువ్వేం చేయాలి? మళ్ళీ అదే పని చేయాలి. పర్సనల్గా డెవలప్ అవ్వాలి, పబ్లిక్గా ముందుకెళ్ళి పబ్లిక్కి అందించాలి. రైట్, ఎప్పుడైతే నీ పొందినటువంటి జ్ఞానాన్ని, ఆచరణతో నువ్వు సంపాదించుకున్న జ్ఞానాన్ని ఎప్పుడైతే నువ్వు సమాజానికి అర్థమయ్యే రీతిలో నువ్వు చెప్పినప్పుడు, ఆ సమాజంలో ఉన్న వాళ్ళు మీ మాటలు వినడం ద్వారా, మీ ఆత్మజ్ఞానాన్ని అనుభవంతో కూడినటువంటి మాటలు వినడం ద్వారా వాళ్ళలో మైండ్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో, అపోహలు ఉంటాయో, అజ్ఞాన పొరలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పటాపంచలేపుతాయి. ఇప్పుడు ఎలాగ చెప్తా, ఇప్పుడు ఒక పత్రిసారి మనకి ఇంత స్టేజ్ ఇచ్చేసేసి సమాజానికి ఎంత గొప్పగా చెప్పారు సత్యాన్ని. సో తద్వారా మనకి ఏమైంది, మనలో ఉన్న అజ్ఞానం అనేది మనలోంచి దూరం అయిపోవడం జరిగింది. సో ఆత్మజ్ఞాన పలుకులు, ఆత్మజ్ఞానంతో కూడిన మాటలు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి అనేది సత్యము అని గుర్తుంచుకోవాలి. ఇది 6వ ఎర్త్ నియమం. అంటే స్వస్థత రావడము అంటే ఆత్మజ్ఞానపు పలుకులు మాట్లాడినప్పుడే ఎదుటి వాళ్ళలో ఆ స్వస్థత వస్తుంది. మరి సరికాని మాట్లాడితే ఏం జరుగుతుంది? ఏవైతే మనం అజ్ఞానంతో కూడిన మాటలు, జ్ఞానంతో కూడిన మాటలు, ఆత్మజ్ఞానంతో కూడిన మాటలు మనం సమాజానికి అందించినప్పుడు వాళ్ళు ఇంకా అద్భుతంగా ముందుకెళ్తారు. కానీ అదే మనం అజ్ఞానంతో కూడిన మాటల్ని మనం మాట్లాడిన ద్వారా అవి వాడు నిజం అనుకుని వాడు పాటిస్తే వాడు చేసిన ప్రతి కర్మ నీకే అంటుకుంటుంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తున్నా, ఇది మనం చేయకూడని పని. రైట్, మాస్టర్స్గా మన పని ఏంటి? తెలిసినంత వరకు చెప్పాలి, తెలియదని చెప్పాలి, లేదా సైలెంట్గా ఉండాలి. రైట్, ఒకటి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అజ్ఞానం అంటే ఆరోగ్యం బాగలేదు అన్నప్పుడు ప్రతి వైద్య విధానాలు, ఏ వైద్య విధానము తప్పు కాదు. ఓకే, అన్ని వైద్య విధానాలు కరెక్టే. కానీ చూడండి,
ఒక చెట్టుని కానీ ఆత్మజ్ఞానం జోడించకుండా ఇచ్చినటువంటి ఏ వైద్య విధానమైనా 50%. మీకు ఎలా సంపూర్ణం కాదు. ఎందుకు కాదో చెప్తా. ఒక చెట్టు నరకాలని మన ప్రయత్నం చేసినప్పుడు కొమ్మలు నరికేసేసి వదిలేస్తే చెట్టు కొద్ది రోజుల పాటు ఆకులు లేకుండా కొమ్మలు లేకుండా ఉండొచ్చుగాక, కానీ మళ్ళీ మొదలు పెడుతుంది, మళ్ళీ తన జీవిత ప్రయాణం చిగురు వేయడం మొదలు పెడుతుంది. కానీ మరి చెట్టుని నరికేయాలంటే, చెట్టుని సమూలంగా తీసేయాలంటే వేర్లతో సహా తీసేయాలి. సో అట్లాగే మనము మన జీవితంలో ఏవైనా అనారోగ్యాలు మనకు కలిగినప్పుడు వైద్యంతో పాటు ఆత్మజ్ఞానం అనేది ఇస్తేనే ఆ వ్యాధిని అనేది మన కూకటి వేళ్ళతో మనం బయటికి పెకిలించి వేస్తాము. స్వస్థత అనేది నీ వైద్య విధానాల ద్వారా వస్తుంది అనేది 50% మాత్రమే. స్వస్థత అనేది ఆత్మజ్ఞానం జోడించినప్పుడే 100% వస్తుంది అనే విషయం తెలుసుకోవాలి. స్వస్థితిలోకి వస్తే స్వస్థత వస్తుంది. స్వస్థితి అంటే ఆత్మస్థితి, అంతే కదా. స్వస్థితి లేకుండా స్వస్థత వచ్చినట్టు కాదు. టెంపరీగా వస్తుంది ఎనర్జీ, ఏ రకంగా ఎనర్జీ పంపించినా వస్తుంది. అంతెందుకు ధ్యానం కంటిన్యూగా చేస్తే తగ్గిపోతాయి, అన్ని తగ్గినట్టే అనిపిస్తుంది. కానీ రూట్ కాజ్ వెళ్ళాలి అంటే మనం మళ్ళీ ఆత్మస్థితికి స్వస్థితికి రావాలి. స్వస్థితిలోనే స్వస్థత. సో కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఇక నుంచి మనకు కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని పొందాలి అని అనుకుంటే గనక ఇతర వైద్య విధానాలతో పాటుగా ఆత్మజ్ఞానాన్ని జోడించినప్పుడు మాత్రమే మనం పొందుతున్న ఏ కష్టాలైనా సరే, ఎలాంటి బాధలైనా సరే వాటన్నిటి నుంచి మనం విముక్తులం అవుతాము. లేదు అంటే 50%లోనే మనం అలాగే ఉంటాము. కాబట్టి మనమందరి యొక్క లక్ష్యం ఏంటి అంటే, అందుకే 6th రూల్లో భగవంతుడు చెప్పిన విషయం ఏంటంటే, వాక్యము అంటే ఆత్మజ్ఞానంతో కూడిన మాటలు జోడిస్తేనే, ఆత్మజ్ఞానంతో కూడినటువంటి జ్ఞానం ఇస్తేనే ఆరోగ్యం వస్తుంది. అందుకే స్పిరిచువల్ ఇంటెలెక్ట్ ఈజ్ ద రూట్, ఫిజికల్ హెల్త్ ఈజ్ ద ఫ్రూట్. వేలు చక్కగా ఉంటే పళ్ళు కాయలు అవేగా వస్తాయి. ఆత్మజ్ఞానం మనకుంటే ఆరోగ్యం అదే వస్తుంది. ఆత్మజ్ఞానం లేకుండా ఆరోగ్యం అనేది రాదుగాక. కాబట్టి దృష్టి దేని మీద పెట్టాలి? వాక్కులు సరిగా ఉండాలి. ఆత్మజ్ఞానపు వాక్కులు అవి జోడించాలి. మనం ఎదుటి వాళ్ళకి చెప్పేదే కాదు, మనకు మనం చెప్పుకునేది కూడా అదే అయి ఉండాలి అనేది ఇక్కడ మీనింగ్. వండర్ఫుల్, సూపర్. ఏదైతే కోరుకుంటున్నామో అది మనం సాధించుకోవచ్చు. అందుకే జీసస్ వారు వాక్కులే స్వస్థత పరుస్తాయి అనే అటువంటి అల్టిమేట్ విషయాలు మనకు అందించారు. అంత అంతరార్థం ఉంది. రైట్. ప్రజ్ఞానం, జ్ఞానంతో కూడుకున్న వాక్కులు. రైట్. ఆత్మజ్ఞానంతో కూడుకున్న వాక్కులు. రైట్, వండర్ఫుల్. సో 6th పాయింట్ అది, వాక్కులు సరిగ్గా ఉండాలి, ఆత్మజ్ఞానపు వాక్కులే వాడాలి. సరికాని వాడి అజ్ఞానపు మాటలు మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఎదుర్కొనే ప్రతిదానికి ఆ కర్మ యాడ్ అవుతుంది. అంటే మాటలతో ఎంతో కర్మను తెచ్చుకుంటున్నాం. ఎంత జ్ఞానం పెరుగుతూ ఉంటే అంత సరి అయినవి ఆత్మజ్ఞానం మాటలే మాట్లాడాలి. అయితే ఎప్పుడైతే ఆత్మజ్ఞానం మన మాటలకి జోడిస్తామో అది ఒక మంత్రంగా పనిచేస్తుంది. మంత్ర, తంత్ర, యంత్ర అంటారుగా. యంత్రము అంటే శరీరము, మంత్రము అంటే మాటలు, తంత్రము అంటే అతీంద్రియ శక్తులు. సో ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనం మన మాటల్లోకి ఆత్మజ్ఞానం జోడించినప్పుడు మాట మంత్రం అవుతుంది. ఆ మంత్రము ఎలాంటి అనారోగ్యాన్నైనా అది కూకటి వేళ్ళతో సహా నిర్మూలన చేస్తుంది. కాబట్టి ఏ అనారోగ్యం ఉంది కాదు, ఎలా మనం ఆత్మజ్ఞానం జోడించామా లేదా అని చూసుకోవడం అనేది ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఎక్కడ ఆత్మజ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నామో దానివల్ల ఏం క్రియేట్ అయిందో చూసుకొని అన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. వండర్ఫుల్, సూపర్ పాయింట్. సో నెక్స్ట్ 7th పాయింట్. సో ముందు ఇతరులకు చెయ్యి. సరే, ఈ పాయింట్ ఏంటి అంటే భగవంతుడు మనకి ఏం చెప్పాడంటే పాయింట్లో, నానా నేను భూమి మీద పంపించాను కదా, 7వ రూల్ చెప్తున్నా విని. ఏంటి అంటే, నీవెప్పుడైతే ఈ భూమి మీదకి వెళ్తావో 3 రకాల ఆనందాలు. సో ఫస్ట్ ఏంటంటే, భూమి మీదకి ఎందుకు వచ్చింది ఆత్మ? జ్ఞానం సంపాదించుకుని ఆనందంగా జీవించాలి. మరి ఇక్కడ ఆనందం ఏంటి? ఆనందం 3 రకాలుగా ఉంటుంది. ఆ 3 రకాల ఆనందాలు ఏంటంటే విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. విషయానందం అంటే ఏంటి? శరీరంతో మనం తినే ఇడ్లీ, కాఫీ, టీ, సమోసా, మంచి చెడు రుచులు ఇవన్నీ కూడా విషయానందము. వీటితో మంచి భోజనం తినాలి. అందుకే మంచి భోజనం తినాలి. మంచి వెజిటేరియన్లో మంచి భోజనం తినాలి. శుద్ధ సాత్విక ఆహారం, టేస్ట్ ఫుడ్ తినాలి, చక్కగా తినాల్సింది. ఇది విషయానందం. సో ప్రతిసారి ఎంత చక్కగా చేసేవాడు, గుత్తంక అందరికి వంట చేసి పెట్టేవాడు. అది అందించాలి. రైట్, ఒక పాయింట్. భజనానందం, మ్యూజిక్.
మనం నేర్చుకోవాలి లేదా పాడే వాళ్ళ నుంచి వినాలి, రైట్. అయితే ఈ భజనానందం కానీ బ్రహ్మానందం మనం ధ్యానం చేస్తే ఆత్మానుస్థితిలో ఆనందం ఉంది. అయితే ఈ ఆనందాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు మనమే పొందొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇవే ఆనందాలు సమాజం అంటే రెండో వ్యక్తి లేదా సమాజం అందరూ కలిసి వస్తేనే పొందాలి అనే స్థాయి వచ్చినప్పుడు అది కూడా మన చేతిలోనే ఉంది. ఎట్లా ఉందో చెప్తా, మరి మీకు ఒకసారి అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు నేను వంట చేసుకున్నా, నేను తిన్నా, బాగుంది. కానీ నాకు బిర్యానీ తినాలని అనిపించింది, కానీ నాకు వంట చేయడం రాదు. ఇప్పుడు ఎవరికి సహకరించాలి? రెండో వాడు లేదా సమాజం నీకు సహకరిస్తే ఒక ప్యారడైజో అదో ఏదో ఏదైనా మంచి వెజిటేరియన్ హోటల్ ఏదైనా ఉంటే అది నీకు సహకరిస్తేనే. అంటే నీ ఆనందాలు సమాజం మీద ఆధారపడి కూడా ఉంటాయి. మరి ఆ సమాజం నుంచి నీకు రావాల్సిన ఆనందాలు ఎలాంటి అడ్డు అదుపు లేకుండా అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ జీవితంలోకి రావాలంటే ఆ సూత్రం కూడా మళ్ళీ నీలోనే ఉంది. మరి ఏం చేయాలి ఈ సూత్రం ప్రకారంగా అంటే, ఒకటి చూడు, నీవు ఏ ఆనందాలైతే పొందడానికి నువ్వు ఆశిస్తున్నావో అవే ఆనందాలు సమాజానికి కూడా అవసరమే. నీకు ధ్యానం అవసరం, సమాజానికి అవసరం లేదా? నీకు స్వాధ్యాయం సమాజానికి అవసరం లేదా? నీకు సజ్జన సంగతి అవసరం, సమాజానికి అవసరం. నీవు పొందాలనుకున్న ఆనందాలు సమాజానికి కూడా ఇస్తే సమాజం నీకు తిరిగి ఇస్తుంది అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక పెద్ద ఉన్నాడు, ఒక సమాజంలో ఒక ఆత్మజ్ఞాని ఉన్నాడు. కుటుంబాన్ని ప్రపంచంగా భావించేవాడు సంసారి, కుటుంబ పెద్ద, కుటుంబమే తన ప్రపంచం. కానీ ఆత్మజ్ఞానికి సమాజమే కుటుంబం, సమాజమే కుటుంబం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ తండ్రి పాత్రలో నిలబడ్డటువంటి ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో ఆయన ఏం చేస్తారంటే, కూతురు వచ్చి అడిగితే నాన్న నేను సంగీతం నేర్చుకో, కొడుకు అంటాడు నాన్న నేను ఈ కోర్స్ చేస్తా నేర్చుకో, ఇంకో అబ్బాయి వచ్చి ఇది కావాలంటే నేర్చుకో, భార్య వచ్చి ఇది తీసుకో. సో అంటే వాళ్ళు అడిగే కోరికలు సమంజసంగా ఉన్నాయని చూసి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ చేసి వాళ్ళని వాళ్ళ స్థితులలో వాళ్ళు ఎదగడానికి ఈయన సపోర్ట్ చేస్తున్నాడు. కానీ వీళ్ళు బాగుపడితే నాకేదో ఇస్తారని ఏమీ చేయట్లేదు, తన బాధ్యత కాబట్టి చేస్తున్నాడు. సో కుటుంబ పెద్ద వాళ్ళు వాళ్ళ ఆనందాలు పొందడానికి ఏ విధంగా అయితే సపోర్ట్ చేశాడో తన కుటుంబంలో, ఇక్కడ ఆత్మజ్ఞానికి సమాజమే తన కుటుంబము. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే సమాజానికి ధ్యానం అందించాలి. ఏం అందించాలి? ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస, పిరమిడ్ శక్తి, శాకాహారమే శ్రేష్ఠాహారము. ఈ మూడు విషయాలు గొప్పగా సమాజానికి అన్ని రకాలుగా అన్ని పద్ధతుల్లో సినిమాల్లో షార్ట్ ఫిల్మ్లో ఈ రకంగా పాటల్లో మాటల్లో అంటే దాన్ని భజనానందం విషయానందం వెజిటేరియన్ ఇంపార్టెన్స్ చెప్తూ మంచి టేస్ట్ ఫుడ్ వండి ఇవ్వడం, అంటే మంచి వంట చేసే కార్యక్రమాలు ఉంటే చేయగలిగిన వాళ్ళు చేసి ఇవ్వడం. విషయానందం అంటే ఒక మ్యూజిక్ ద్వారా ఒక పాట ద్వారా ధ్యానము శాకాహారం పిరమిడ్ పవర్ చెప్పచ్చు. శ్వాస మీద పాట రాయడం జరిగిందిగా. అంటే ఎదుటి వాళ్ళకి ఇవ్వడంలో ఎలా వచ్చింది ఆ పాట మరి? సో పాట శ్వాస అనేది నేను యాక్చువల్లీ అప్పుడు ఇంట్లో ఉన్న హెల్త్ బాగాలేకుండే, ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు పత్రిసారి చెప్పిన మాట గుర్తుకొచ్చి, శ్వాసే మీద ధ్యాస, శ్వాసే గురు, శ్వాసే దైవం అని. అప్పుడు నాకు అనిపించింది, అవును ఎవరు లేరు కదా నాతో ఉన్నది ఎవరు అనిపించింది. ఇంట్లో ఎవరు లేరు నాతో ఉన్నది ఎవరు అనిపించింది. శ్వాస నువ్వే ఉన్నావు కదా నాతో, పుట్టుకతో చావు వరకు నువ్వే నాతో ఉంటావు కదా, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టము అనిపించి శ్వాస మనసాయన్ నీ మీద అని అలా పాడి అలా సాంగ్ని ఒక 20 minutesలో కంప్లీట్ చేసి అదే సాంగ్ని తీసుకొచ్చి జనాల్లో నేను పాడడం జరిగింది. సో అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. సో ఆ సాంగ్ అలా పుట్టిందనమాట. నా బాధలో నేను అలా ఒంటరిగా ఉన్నప్పుడు, సో ఎవరూ నాకు తోడుగా లేరు, నువ్వుంటేనే నాకు తోడు, నువ్వే నా తోడు, నువ్వే నా నీడ అన్నట్టుగా ఆ సాంగ్ నేను అలా రాయడం జరిగింది. సో ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితి నాకు రావడం, ఆ పరిస్థితి నేను అర్థం చేసి, అంటే అది రాయడం కోసమే పరిస్థితులు ఇందాక చెప్పుకున్నట్టు ప్రతిదీ మనం ఎంపిక చేసుకుంటాం. అంటే ఒక పాట రావాలి, ఒక సిచ్యువేషన్ కావాలి కదా, ఒక పరిస్థితి. ఇప్పుడు కమర్షియల్ రైటర్కి అయితే ఒక డైరెక్టర్ చెప్తాడు, ఇగో ఇది సిచ్యువేషను, ఇగో నాకు పాట ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తారు. ఇప్పుడు మనం రాయాలంటే ఏముండాలి, ఒక సిచ్యువేషన్ రావాలి కదా. యూ హ్యావ్ క్రియేటెడ్ దట్ సిచ్యువేషన్. సో శ్వాస సాంగ్ అల్టిమేట్ ఉంది, వండర్ఫుల్, అందరూ వినాలి మిత్రులారా, చాలా అద్భుతమైన పాట. ఎస్, ఎదుటి వాళ్ళకు ముందు ఇవ్వాలి. సో ఎదుటి వాళ్ళకి మనం ముందు ఇవ్వాలి. సో ఇక్కడ ఎవరు ఇతరులకు ఇవ్వడం అంటే నీకు నువ్వు ఇచ్చుకోవడమే. ఓకే, అంటే ఇది ఎట్లా అర్థం కాదు. ఇప్పుడు కుటుంబానికి ఇస్తున్నాడు అంటే తండ్రి ఎవరికి ఇస్తున్నాడు? తనకు తానే ఇచ్చుకుంటున్నాడు. ఒక ఆత్మజ్ఞాని సమాజానికి ఇస్తున్నాడు, ఎవరికి ఇచ్చుకుంటున్నాడు?
తనకు తానే సమాజానికి లేదు అంటే తనకు లేదని, తన కొడుకులకు ఇవి లేవు, తన కూతురికి ఇది లేదు, తన భార్యకి ఇది లేదంటే అయ్యో వాళ్ళు బాధపడుతున్నారు, వీడు బాధపడతాడు. మరి సమాజం బాధపడుతున్న ఆత్మజ్ఞానం ఎందుకు బాధపడకుండా ఉంటాడు? అందుకే పత్రిసారం ఉద్యమం స్టార్ట్ చేశాడు. సమాజానికి ధ్యానం అందించాలి, సమాజానికి శాకాహారం అందించాలి, సమాజానికి పిరమిడ్ అందించాలి. అందుకే కదా ఆయన ఆత్మజ్ఞానికి సమాజమే కుటుంబము. కాబట్టి చిన్న కుటుంబం కాదు, ఆయన కుటుంబం చాలా పెద్ద వసుదైక కుటుంబం అంటే ఇది ఇది జ్ఞానం, మనం తెలుసుకున్న జ్ఞానం అందించడమే వసుదైక కుటుంబం. జగమంత కుటుంబం నాది. సో సో కాబట్టి ఇక్కడ మనం పొందాలనుకున్న ఆనందాలు మనం పొందాలనుకుంటే చెయ్యాల్సింది చేయాలి. ఏం చేయాలి? ఇవే మనం చేయాల్సింది. సమాజానికి ఇవ్వాల్సింది, సమాజం నుంచి తీసుకోవాల్సింది ఇంకేమీ లేదు. ధ్యానం, శాకాహారం, పిరమిడ్, శక్తి, ఈ 3 ఇస్తే చాలు. అవే మనకు కోటి రెట్లుగా తిరిగి వచ్చి అప్పుడు పొందే ఆనందాలు మన ఇంట్లో చేసుకున్న కర్రీ కంటే ఒక మంచి గొప్ప హోటల్లో దొరికే కర్రీకి ఎంతో అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. సమాజం మనకి ఎంతో గొప్పగా అందిస్తుంది. కాబట్టి అంతెందుకు మన ఇంట్లో తినే ఆహారానికి ధ్యాన కార్యక్రమాల్లో అందరూ పిరమిడ్ మాస్టర్స్ కలిసి వడ్డించే ఆ ఫుడ్ ఎంత అద్భుతంగా ఉంటుంది. చాలా అందరూ కలిసి చాలా డిఫరెంట్ ధ్యానం చేసి ఆ సబ్జెక్టు ఆ జ్ఞానంతో ఆ పాజిటివ్ వైబ్తో వండింది అల్టిమేట్గా ఉంటుంది. ఆ అన్నము నైవేద్యం కాదు, అమృతమే అవుతుంది. సో ఈ విధంగా మనము 7వ రూల్ని మనం తెలుసుకుని ముందు ఇతరులకు చెయ్యండి. అంటే ఏ ఆనందాలు పొందాలని భూమి మీదకి వచ్చావో అవే ఆనందాలు అందరూ పొందేందుకోసం నువ్వు సహకరించడం అనేది చేయాలనేది 7వ రూల్. సో మనకు భగవంతుడు ఇచ్చినటువంటి 7th రూల్. రైట్. ఇక 8వ రూల్ ఏంటంటే ఆత్మపరంగా కోరి సాధించాలి. ఆత్మపరంగా కోరి సాధించాలి. నువ్వు ఆత్మనా శరీరమా? ఆత్మనే. సరే, ప్రాపంచికంగా శరీరం కోరచ్చు. విషయాలు ఇక్కడ పత్రిసారి ఇక్కడే చెప్తాడు చాలా విషయాలు. ఏమంటాడంటే ప్రాపంచికంగా కోరి సాధించరాదు, అది ఊరికనే వస్తే తీసుకోవాలి. ఆధ్యాత్మికంగా కోరి సాధించాలి, కానీ వచ్చిన ఫలితాన్ని విడిచిపెట్టాలి. ఇదేందబ్బా కాంట్రవర్సీగా చెప్పాడు. ప్రాపంచికంగా కోరి సాధించవద్దు, ఉచితంగా ఏదైనా వస్తే తీసుకోవాలి. ఆధ్యాత్మికంగా కోరి సాధించాలి, వచ్చింది వదిలిపెట్టాలి. ఓహో, ఇది అర్థం కావాలి. ఇది అర్థం కావాలి. సో దీన్ని ఎలా అంటే చూడండి, మనం ప్రాపంచికంగా ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అది మనకు తీర్చబడాలి. అదంతకదే మనం తీర్చబడాలి. ఒక హోటల్కి వెళ్ళి మనం ఒక ఆర్డర్ ఇస్తే ఏ విధంగా అది టేబుల్ మీదకి వస్తుందో, మనం ప్రాపంచికంగా ఏదైనా కోరుకుంటే కనుక అది మన దగ్గరికి రావాల్సిందే. ఒక పాయింట్. ఎప్పుడు వస్తుంది? ప్రాపంచికంగా మన కోరికలు ఎప్పుడు తీరుతాయి? ఆధ్యాత్మికంగా నువ్వు ఎప్పుడైతే చేయాల్సినవి ఎప్పుడైతే చేస్తావో ప్రాపంచికంగా నువ్వు కోరుకోవడమే ఆల్సిన నీ ఒళ్ళో వచ్చి వాళ్తాయి. నాకు పండు కావాలి అని చెట్టు దగ్గరికి వెళ్తే అదే చెట్టు ఇస్తుంది. నువ్వు కోరుకోవడం ఇవ్వడం అనేది సమస్య కాదు, కానీ నువ్వు అర్హత సాధించావా లేనా అనేది సమస్య. సో భూమి మీదకి వచ్చినప్పుడు ఆత్మకి అంటే భగవంతుడు మనకి ఏం చెప్పినాడంటే, చూడు నాన్న, అక్కడికి వెళ్ళి ప్రాపంచికంగా ఇది సాధిస్తా అది సాధిస్తా అవన్నీ అది కాదు నువ్వు పెట్టాల్సిన లక్ష్యం. ఆత్మపరంగా కోరి సాధించాలి. అంటే ప్రాపంచికంగా కోరి సాధించుద్దా అంటే ఒక స్థాయికి నువ్వు వచ్చావు, ఒక ఉద్యోగం సంపాదించావు, ఇల్లు సంపాదించావు, కారు సంపాదించావు, ఇంకా ఉంది కదా, రైట్, ఓకే, ఉంచు. కానీ ఇప్పుడు నీ వెయిట్ ఎక్కడ పెడతావు అంటే, ఒక 3 నెలల పాటు ధ్యానం అంటే ఏంటో దాని రుచి తెలియాలి అంటే ధ్యానంలోనే ఉండాలి. నీళ్ళల్లో మునిగితే నువ్వు నీళ్ళల్లో తడవాలనుకుని మునగాల్సిందే. ధ్యానం రుచి తెలియని ధ్యానంలో మునగాల్సిందే. సో స్వాధ్యాయం ఒక 3 నెలలు పెట్టుకో. పుస్తకాలు నీకు ఎంత గొప్ప గొప్ప పుస్తకాలు ఉంటే లిస్ట్ తీసుకొని మరి ఆ పుస్తకాలు చదవడం. ఒక 3 నెలలు ఒక సజ్జన సాంగత్యం, ఒక ఇట్లా ఒక అట్లా మనం ఒక 3 నెలలకి 6 నెలలకి ఒక గోల్స్ పెట్టుకొని ఆ గోల్ పూర్తయిన తర్వాత పక్కన పెట్టాలి. ధ్యానం రుచి చూసాం కదా, ఓకే, ఇంకా పక్కన పెట్టాలి. ఇప్పుడు స్వాధ్యాయం రుచి చూద్దాం. సో ఇక్కడ ఏం చేయాలి? ఆత్మపరంగా కోరి సాధించడం. అంటే ధ్యాన సాధన చేయాలని ఒక ప్రోగ్రాం పెట్టుకొని 3 నెలలు సాధన అయిపోయినాక ఇక అది వదిలిపెట్టి ఇంకోటి పట్టుకోవాలి. అంతేగాని ఇక ధ్యానం చేస్తానా బాగుందని అదే పట్టుకోవద్దు. నెక్స్ట్ 3 నెలలు పుస్తకాలు. ఓకే. సో సాధన అక్కడ ఏమైతే ధ్యానము ఇప్పుడు నిండా రోజుకు 20 గంటలు చేసిన ధ్యానం రోజుకు 2 గంటలు చేస్తావు, కానీ అదే స్వాధ్యాయం 18 గంటలు చేస్తావు. రైట్. సో ఇక్కడ కొంత తగ్గుతుంది, కానీ పూర్తిగా జీరో కాదు. సో కొత్త లక్ష్యం, ఇది కూడా ఇంపార్టెంటే. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సంగతి. సో అట్లా లక్ష్యాలని పెట్టుకుంటూ గోల్స్ పెట్టుకుంటూ మనని మనం ముందుకు నెట్టుకుంటూ మనం ఆత్మపరంగా ఎదగాలి. ఆత్మపరంగా ఎప్పుడు ఎదుగుతావు? ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలు నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఆత్మపరంగా కోరి సాధించాలి. ఏ అనుభవాలు వచ్చినాయి, ఏ లాభాలు వచ్చినాయి, ఓకే, విడిచిపెట్టాలి, అంతే.
ఇదే విషయాన్ని సమాజానికి పంచిపెట్టాలి. కాబట్టి మన దృష్టి ఎప్పుడు కూడా వ్యక్తిగత ప్రణాళిక మీద ఉండాలి. రైట్. వ్యక్తిగత ప్రణాళికలో విజయం సాధించడమే మన మొదటి కర్తవ్యంగా పెట్టుకొని వ్యక్తిగత ప్రణాళికను మనం సాధించుకుంటూ ముందుకెళ్ళాలి. అయితే ఇక్కడ ధ్యానులందరూ కూడా ఒక విషయం తెలుసుకోవాలి. మేము ధ్యానం చేసాం, స్వాధ్యాయం చేసాం, సజ్జన సంఘర్షణ చేసాం, ఇది చేసాం, అది చేసాం అంటారు. కానీ మళ్ళీ కూడా ఇంకొన్ని లక్ష్యాలు పెట్టుకోవాలి. ఒక స్విమ్మింగ్ నేర్చుకోవడం అంటే, ఒక డ్రైవింగ్ నేర్చుకోవడం అంటే, ఒక కంప్యూటర్ నేర్చుకోవడం అంటే, ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే, ఓకే, మరి ఒక పుస్తకాల ద్వారా సమాజానికి రీచ్ అవ్వాలి, ఒక పాట ద్వారా సమాజాన్ని రీచ్ అవ్వాలి, ఒక డాన్స్ ద్వారా సమాజాన్ని, ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా సమాజాన్ని రీచ్ అవ్వాలి. ఇలా నువ్వు ఎన్ని పద్ధతులుగా నువ్వు కళాకారుడిగా తయారయ్యి నిన్ను ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. నాకు ఏజ్ వచ్చింది, నా వల్ల ఏడైతే, నో వే అట్ ఆల్, ప్రయత్నం చేయి. సో నీలాంటి వాళ్ళు ఇంకో 10 మందిని తయారు చేయి. సో అలా నీవు ఎప్పుడు నీ దృష్టి ఇప్పుడు చూడండి ఎలా చెప్తా అంటే, అమ్మ వంట చేస్తూ ఉన్నప్పటికీ ఉయ్యాలలో బిడ్డ ఉంటే వంట మీద కంటే ఉయ్యాల మీద ఉన్న బిడ్డ మీద ఎట్లా దృష్టి ఉంటుందో, మన సంసారంలో ఎంత మునిగి ఉన్నా కూడా, ఎంత బిజినెస్లో ఎంత ఉండి ఉన్నా కూడా మన దృష్టి ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక మీద ఉండి తీరాలి. కాబట్టి మనం ఆత్మపరంగా కోరి కోరి ఏమి సాధిస్తున్నాము అనే దాని మీద మన దృష్టి ఎప్పుడు ఉంటూ మన జీవితంలో మనం పొందాలనుకున్న అన్ని ఆనందాలని ఆత్మపరంగా కోరి సాధిస్తూ వెళ్ళాలి. ఓకే, ఒక 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకోండి సంగీతం, ఒక 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకోండి ఒక లాంగ్వేజు, ఒక 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకోండి ఒక డాన్సు, ఇంకా ఇలా మీరు ఒక 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకోండి ఒక పుస్తకం. సో ఎప్పటికప్పుడు మనము ఆత్మపరంగా మనం ఎలా ఎదగడాలి ఆ లక్ష్యాలు పెట్టుకుంటూ కోరి 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 సాధించాలి. ఆధ్యాత్మికంగా ఆటోమేటిక్గా ప్రాపంచికంగా కోరకుండానే వస్తాయి. కోరాల్సి వస్తే ఒకసారి అడిగి వదిలేసి, అంతేగాని దాన్ని పట్టుకోకూడదు. ఇప్పుడు రివర్స్ లో ప్రాపంచికంగా ఇది కావాలి అది కావాలని పవర్ అటు పెడుతున్నాం, దాన్ని ఇటు షిఫ్ట్ చేయాలి. అది రూల్ ఇక్కడ. ఆధ్యాత్మికంగా కోరి సాధిస్తే ప్రాపంచికంగా కోరకపోయినా వస్తుంది, లేదా ఒక్కసారి కోరినా వస్తుంది. అంతే కదా. నీకు డబ్బు కావాలంటే ఉద్యోగం సాధించు, ఉద్యోగం సాధిస్తే డబ్బు అదే ఆటోమేటిక్ వస్తుంది. డబ్బు కావాలి అనుకోండి, ఎందుకు చేయాల్సిన పని ఇది. అది ఆత్మపరంగా కోరి సాధించేది చేయాల్సిన పని. భూమి మీద చేయవలసినవి చేస్తే రావాల్సినవి వస్తాయి, చేయవలసినవి చేస్తే రావాల్సినవి వస్తాయి. కాబట్టి మనందరం కూడా, మనందరి లక్ష్యం కూడా చేయాల్సిన పనులు ఇవే, ఆత్మపరంగా కోరి సాధించాలి. వండర్ఫుల్, అల్టిమేట్. సో ఇప్పటి వరకు మనం ఎన్ని 7 తెలుసుకున్నాం. ఇక మిగతా 3 కూడా తెలుసుకున్నాం. 8 తెలుసుకున్నాం. 8 అయిపోయినాయి. రైట్. నెక్స్ట్ పాయింట్. సో 8వ ఆట నియమం, 8వ రూల్, ఎర్త్ రూల్ భాగంగా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనే విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మన వాస్తవం ఏంటి, మనకు సృష్టికర్తలం ఎలాగా అనే పాయింట్ ఒకసారి చూద్దాం. రైట్, చూడండి, మన వాస్తవం అంటే నేను మగగా పుట్టాను, నేను ఒక మధ్యతరగతి ఇంట్లో పుట్టాను, నేను భారతదేశంలో పుట్టాను, నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టాను, నేను తెలంగాణలో పుట్టాను. సో నువ్వు ఎక్కడెక్కడ ఇప్పుడు ఎలా ఉన్నావో ఇవన్నీ పరిస్థితులకి నువ్వే కారణం. ఇది మన వాస్తవం. ఇప్పుడున్న ఈ వాస్తవానికి ఎవరికి వాళ్ళే కారణం. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మనం సృష్టించిన సృష్టికర్త అంటే మన పరమాత్ముడు ఏమైతే చెప్పాడో ఫ్రీ విల్లే ఇచ్చాడు. నీకేం కావాలో తీసుకో. ఒక కొడుకు కూతురు ఎలా వచ్చి నాన్న నాకు ఇది కావాలంటే తీసుకో బిడ్డ అని అంటాడు. కాదని నువ్వు అడిగే కోరిక సమంజసమైనప్పుడు కాదని ఏ తండ్రి చెప్పడు. రైట్. సో ఇక్కడ మనకేంటంటే మన వాస్తవం ఏదైతే ఉందో దానికి మనమే సృష్టికర్తలం. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి, మన భవిష్యత్తుకి కూడా సృష్టికర్తలం కూడా మనమే. అది కూడా మన వాస్తవమే. ఎట్లాగా చెప్తా. ఇప్పుడు చూడండి, మీరు అమెరికా వెళ్ళాలి అనుకున్నారు, ఆడొక మంచి ఇల్లు తీసుకోవాలి, మంచి జాబ్ సంపాదించాలి, మంచి డబ్బు సంపాదించుకోవాలి, సూపర్గా ఉండాలి. ఆ వాస్తవాన్ని నువ్వు నిజం చేసుకోవాలంటే నువ్వేం చేయాలి, ఇక్కడ కష్టపడి చదవాలి, కష్టపడి కోర్స్ చేయాలి, బిజినెస్ ఏదైతే ఉందో దానికోసం ఇక్కడ నువ్వు కష్టపడితే అమెరికాలో నువ్వు సెటిల్ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని పరిస్థితులు అనేవి ఏర్పాటయ్యే జరుగుతుంది అనేది పాయింట్. రైట్, ఓకే, ఇది బాగుంది. నువ్వు ఇండియా వదిలేసి అమెరికాలో సెటిల్ అవుదాం అనుకుంటున్నావు, అది గొప్ప కోరిక, మంచిది కదా. భూమే, అమెరికా ఏం వేరే గ్రహాల్లో లేదు, భూమి మీద. రైట్. ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే మనం ఈ భూమి మీద ఈ స్థితిలో మనం వాస్తవంగా ఉన్నాం. మరి భూమి కంటే ఉన్నతమైన లోకాలు ఉన్నాయి కదా, మరి ఉన్నతమైన లోకాల్లో కూడా నేను ఉండాలి అని నువ్వు అనుకుంటే మరి నువ్వేం చేయాలి,
ఇక్కడ నీ సాధనని పెంచుకోవాలి. అసలు ఉన్నతమైన లోకాలు ఉన్నాయా లేవా అని నువ్వు తెలుసుకోకపోతే, అమెరికా ఉంది అంటే నువ్వు టార్గెట్ పెట్టుకున్నావు, అట్లట్లయితే నా టార్గెట్ వేరు, నేను కథ వేరు అంటావు. మరి ఉన్నత లోకాలు ఉన్నాయా లేవా అని తెలుసుకోకుండా నువ్వు బతికితే ఎట్లా? ఇంతకంటే ఉన్నతమైన లోకాలు కోకొల్లలుగా ఉన్నాయి. సో ఆ ఉన్నతమైన లోకాల్లో నేను ఉండాలి, అక్కడ నా జన్మని నేను ఇంకా అద్భుతంగా నా జ్ఞానం సంపాదించుకోవాలనే లక్ష్యం కనుక నీతో ఉంటే, ఈ జన్మలోనే మనము కొంత ప్రాపంచిక లక్ష్యాలు తగ్గినప్పటికీ కూడా ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకొని మనం ఉన్నతమైన జ్ఞానాన్ని మనం సంపాదించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం ఈ ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాల ద్వారా ఏ జ్ఞానమైతే మనం పొందామో దాన్ని మనం సమాజానికి చేరవేస్తే అంతకు మించిన జ్ఞానం మనం పొందొచ్చు. నీ గ్లాసులో నింపబడింది, నీ గ్లాస్ నింపబడింది, నువ్వు ఖాళీ చేస్తేనే మళ్ళీ గ్లాస్ నింపబడుతుంది. సో నీకు గ్లాస్ ఉంటే, ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఇస్తూనే ఉంటే వస్తూ ఉంటుంది. వస్తే ఇస్తా అనేది ఎక్కడా లేదు ఈ సృష్టిలో. ఇస్తేనే వస్తుంది అనేది సృష్టి నియమం. మన దగ్గర ఏముందని ఇవ్వడానికి? ఏం లేదు నీ దగ్గర ఇవ్వడానికి. మాటలు లేవా? మనసు లేదా? కాళ్ళు లేవా? చేతులు లేవా? నువ్వే పనిని చేయగలవు కదా. నువ్వు ఏం చేయగలవో నువ్వు చేయగలవు. సో ఇక్కడ మన వాస్తవాన్ని ఎవరో నిర్వహిస్తున్నారు, ఎవరో చేస్తున్నారు అంతా కూడా ఉత్త మాటలే. చూడండి ఒకసారి, నేను ఒక పేదోడి ఇంట్లో పుట్టిన కదా, నేను ఇప్పుడు సినిమా యాక్టర్ని అవుతానా, నేను రజనీకాంత్ అవుతానా, నేను ఒక మోడీని అవుతానా అంటే అవుతావు. ఎప్పుడైతావు? నువ్వు ఈ జన్మలో తీసుకునేటప్పుడు నువ్వు ఏ లక్ష్యాలు అయితే పెట్టుకొని వచ్చినావు ఆ లక్ష్యాలతో కనుక మ్యాచ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా నువ్వు అది అవుతావు. నిజంగా నాకు మనస్ఫూర్తిగా కావాలి అని కోరుకుంటే కూడా అయ్యే అవకాశం ఉంది. కానీ అది అయితే ఈ జన్మలోనైతే లేదా దానికి ఇంకొక జన్మలోనైనా నీవు కోరుకుంటే మనస్ఫూర్తిగా అది జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నేను అనుకుంటే అయితేనా కానా అనే అనుమానం నీకు ఏది లేదు. నువ్వు ఏదైతే ఏ లక్ష్యం పెట్టుకొని ఈ భూమి మీదకి వచ్చి ఆ లక్ష్యాలకి మ్యాచ్ అయితే నువ్వు కోరుకున్నది అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక రజనీకాంత్ తీసుకున్నాం. తను ఒక బస్ కండక్టర్, ఎక్కడి నుంచి సూపర్ స్టార్ దాకా ఎదిగాడు. చూడండి ఎలా జర్నీ స్టార్ట్ అయింది. ఒక పేదవాడి నుంచి నేను అవుతానంటే అవుతావు. ఎప్పుడూ కూడా తలుపులు తెరిసే ఉన్నాయి నీ కోసం. కాబట్టి ఇక్కడ మన వాస్తవాన్ని ఇంకెవరో తయారు చేశారు, అందులో నేనున్నాను అని అనుకోవడం ఎప్పుడు కూడా శుద్ధ తప్పుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. మన వాస్తవానికి వేరే వాళ్ళు ఎవరు కారణం కాదు, ముఖ్యంగా దేవుడు అంతకన్నా కారణం కాదు. ఫ్రీ వీల్తోని మనమే డిసైడ్ చేసుకుని వచ్చాం. మన ప్రస్తుతం, మన గతము, ప్రస్తుతం, భవిష్యత్తు అంతా మన సృష్టి అనేది ఇక్కడ తెలుసుకోవాలి అంతే. కాబట్టి నీ సృష్టిని ఎవరు సృష్టిస్తున్నారు? నువ్వే. ఎలా? సృష్టి అనేది జరిగేది ఆలోచనల ద్వారా. కాబట్టి మనలో సృష్టి చేసేది ఒకే ఒక్క పాయింట్ ఎక్కడుంది? మనకి ఇక్కడే ఉంది. సో ఎలా యద్భావం తద్భవతి. మతిలో ఎలా ఉంటుందో గతిలో కూడా అలాగే ఉంటుంది. ఓకే. సో కాబట్టి మన సృష్టి దేని ద్వారా, ఇప్పుడు చూడండి దీనికి ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్తుంటే, ఒక సాలెపురుగు ఉంది. సాలెగూడు ఎలా అల్లింది? తనలోంచి దారం తీసే ఒక గూడు అల్లింది. అట్లానే నీ భవిష్యత్తు అనేది నీ ఆలోచనలతోటే నీ భవిష్యత్తుని నువ్వు నిర్మించుకుంటావు. సో నీ భవిష్యత్తుని ఇంకొక సాలెగూడు వచ్చి కట్టదు. సో నీ భవిష్యత్తుని ఇంకొకరు ఎవరు వచ్చి తీర్చిదిద్దరు. కాబట్టి మన వాస్తవానికి అంటే మనం ఎలా ఉన్నామో, ఎలా ఉండాలనుకుంటున్నామో ఆ రెండింటికి, ఉన్నదానికి ఉండాలనుకుంటున్న రెండింటి కూడా మనమే బాధ్యులం. కాబట్టి ఇందులో మనమే బాధ్యత తీసుకోవాలి. సో ఈ విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. నా వాస్తవానికి నేనే సృష్టికర్త అన్నప్పుడే బాధ్యత ఉంటుంది. అంతే. నా వాస్తవానికి వేరే వాళ్ళ సృష్టికర్త అన్నప్పుడు ఇంకా బాధ్యత లేదు, కేర్లెస్నెస్. ఇక జరిగేది జరుగుతుంది. ఇంకోటి, ధ్యాన సాధన చేసిన తర్వాత ఎట్లాగో నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్నాను అన్నప్పుడు ఏది చేసినా చేయకపోయినా ఒకటే అని నిర్లక్ష్యంగా ఉండడం ఎందుకు జరుగుతుంది? సరే, ఇప్పుడు ధ్యానం సాధన కంప్లీట్ అయిన తర్వాత జ్ఞాన సాధన వైపు వెళ్ళాలి. ధ్యానం వల్ల శక్తి, జ్ఞానం వల్లనే ముక్తి. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. సో జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరైతే వాళ్ళ జీవితంలో వాళ్ళు తెలుసుకున్న ధ్యాన అనుభవాల్ని జీవితంలో ఆచరించి, అనుభవించి, వాళ్ళు పరిశోధించి చేసిన తర్వాత వాళ్ళు ఎంతో జ్ఞానం పొందడం జరుగుతుంది. సో ధ్యానం ద్వారానే ముక్తి అని ప్రతిసారి ఎక్కడని చెప్పారా? డైరెక్ట్ కాదు, చెప్పలేదు. జ్ఞానం ఉంది, జ్ఞానం పెట్టారు. అక్కడ
ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి అన్నారు. సో కాబట్టి మనం ఎప్పుడైతే మనం ధ్యానం చేసాం, కంప్లీట్ అయిపోయాం, ఎప్పుడూ కాదు. అందుకే 10 3 ముచ్చట్లు చెప్పాడు: ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఈ విధంగా మనం మూడింట్లలో ఉండాలి. అలా ఉంటేనే నువ్వు జీరోగా ఉంటావు, లేకుంటే నువ్వు ఎప్పుడు అటు ఇటు అవుతూ ఎవరో వాస్తవాన్ని సృష్టించారనే భ్రమల్లోనే జీవిస్తావు. వండర్ఫుల్, వండర్ఫుల్. ఈ ఎర్త్ రూల్ మనకి ఏం చెప్పింది అంటే, ఈ భూమి మీద నాన్న నేను నీకేమీ తప్పు చేయలేదు, నేను నిన్ను ఏమీ డిసైడ్ చేయట్లేదు, నీవే డిసైడ్ చేసుకుంటున్నావు. ఏడ పుట్టాలని నువ్వే కోరుకున్నావు, ఆడికి వెళ్ళిన తర్వాత ఏడికి వెళ్ళాలి అనేటువంటి ఆ సంకల్పం కూడా నీవే చేసుకుంటున్నావు. కాబట్టి ఈడ ఉన్నది, ఇలా ఉండాలనుకున్నది కూడా అంతా నీ ఫ్రీ విల్ మీదనే ఉంది. కాబట్టి ఇక్కడ నేను కేవలం సపోర్టర్ని మాత్రమే. అంతే. అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలనే మాత్రం ఇగో ఇవి పాయింట్స్ అంతే అని మాత్రం ఇచ్చారు, చెప్పాడు. ఆట ఆడడం నువ్వే ఆడాలి, రూల్స్ ఇవి అంతే. ఈ రూల్స్ పాటిస్తే ఆట అద్భుతంగా ఆడతావు. వావ్. కాబట్టి వాస్తవం అనేది మన చేతుల్లో మనమే సృష్టించుకుంటాం. కాబట్టి భగవంతుడితో ఏమీ లేదు. మనం కావాలి కోరుకుంటే ఖచ్చితంగా నువ్వు కోరుకున్నది జరగాలంటే ఈ జన్మలో వీలైతే ఈ జన్మలో అయితే, లేదు కాబట్టి నెక్స్ట్ జన్మలో తీర్చుకునే అవకాశం ఉంటుంది. కానీ నువ్వు కోరుకుంటే డన్. సూపర్. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. 9th అండ్ చివరిది అసాధ్యమైనది ఏది లేదు అంటారు. అవునా? అసాధ్యం ఏది లేదా? ఎస్. అసాధ్యమైనది ఏది లేదు అనేది భగవంతుడు మనకు చెప్పినటువంటి 10వ రూల్. ఈ 10వ రూల్ ఏం చెప్తుంది? అసలు అసాధ్యమైంది ఏది లేదు అది ఎవరికి? ఒక ఆత్మజ్ఞానికి అసాధ్యమైంది ప్రపంచంలో లేనే లేదు. నానా నువ్వు ఆత్మజ్ఞానం సంపాదించుకో, అప్పుడు నీకు అసాధ్యమైంది ఏది లేదు, అది నీకు అర్థమవుతుంది. నేను శరీరం అనుకున్నప్పుడు లిమిటేషన్స్ ఉంటాయి, నేను మనసు అనుకున్నా లిమిటేషన్స్ ఉంటాయి, నేను ఆత్మ అనుకుంటే లిమిటేషన్స్ లేవు. ఓహో. సో ఇక్కడ ఆ పాయింట్, ఆ మెలిక తెలుసుకోవాలి. అయితే ఇక్కడ లోకమంతా ఎలా చేసిందంటే చూడండి ఒకసారి, వాళ్ళు ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకుంటారు, అసాధ్యమైన లక్ష్యాలు పెట్టుకుంటారు. తప్పలేదు, పెట్టుకోవాలి. భగీరథుడు ప్రయత్నం చేశాడు, విశ్వామిత్రుడు మహాయోగులు అసాధ్యమైన లక్ష్యాలే సాధించారు. నేను డిస్కరేజ్ చేయట్లేదు. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు గోల్ పెట్టుకునేటప్పుడే వాళ్ళు పెట్టుకున్న గోల్లో లోపం ఉంటుంది. ఎందుకు లోపం? వాడికి థర్డ్ ఐ ఓపెన్ అయ్యి ఉండదు. సో వాడు వాడు ఈ జన్మ లక్ష్యం ఎందుకో తెలియనప్పుడు పెట్టుకునే గోల్ ఎట్లా మ్యాచ్ అవుతుంది? ఆత్మజ్ఞానికి అజ్ఞానికి ఆడు పెట్టుకునే లక్ష్యాలు ఎలా ఉంటాయి? తన జన్మ ప్రణాళిక విపరీతంగానే ఉంటాయి తప్ప సరి సమానంగా అనుకూలంగా అయితే ఉండవు. అంటే తాడై అంటే తన ఆత్మజ్ఞానం లేకముందు ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు అది తన జన్మ ప్రణాళికలు అయి ఉండదు కాబట్టి అది దూరం అయి ఉంటుంది, లేదా ఆత్మ ప్రణాళికకు ఎదగడానికి అడ్డేమో కాబట్టి అది రాలేదు. అట్లా తీసుకోవచ్చా? లేదు, ఒక పాయింట్ చెప్తా, ఇది కంప్లీట్ చెప్తా. ఇప్పుడు తను పెట్టుకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో, ఒక గోల్ మనం రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే దానికి పడాల్సినంత కష్టం మనం పడాలి. ఒకటి రైట్. మనం పెట్టుకునే గోల్లో లోపం లేకుండా చూసుకోవాలి. అది రెండు. అసలు గోల్ సెట్ చేసినప్పుడే లోపం ఉండకుండా. అది ఎలా సెట్ చేసుకోవాలి? ఫస్ట్ మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేసి మనం ప్రశ్నించుకున్నప్పుడు, నేను ఈ గోల్ పెట్టుకుంటున్నా, ఇది కరెక్టా కాదా నాకు చెప్పు అని నువ్వు ఒక తీవ్ర సాధన చేస్తే నీ గోలుని ఎస్ ఆర్ నో అని సిగ్నల్ నీకు వచ్చేస్తుంది. అప్పుడు నీ గోల్ కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఒకసారి గోల్ సెట్ అయిన తర్వాత నువ్వేం చేయాలి? కష్టపడటం. ఈ భూమి మీద నాన్న మళ్ళీ చెప్తున్నాడు భగవంతుడు, సాధనమున్న పనులు సమకూరు ధరలు. భూమికి ఉన్న ఒకే ఒక నియమం ఏంటంటే, నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్నా కదా, నేను అనుకుంటే చాలు అని ఆగితే కుదరదు. మళ్ళీ సాధనతో సమకూరును. నువ్వు సాధన చేయకపోతే నువ్వు ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుంది. కాబట్టి నువ్వు సాధించాలి ఈ భూమి మీద అంటే నువ్వు కష్టపడితే కానీ ఆ గోల్ను నెరవేర్చుకోలేవు. ఇక్కడ ఏం మిస్టేక్ జరిగి ఉంటాయంటే, గోల్ పెట్టుకోవడం తప్పు ఒకటి, రెండోది పెట్టుకున్న గోల్కి కావాల్సినంత కష్టపడకపోవడం వల్ల ఏం స్టేట్మెంట్స్ ఇస్తారంటే, తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలిచని కదా. ఎఫర్ట్ పెట్టకుండా, కృషి లేదా. వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవి? తాను ఒకటి తెలిస్తే దైవం. అరే దైవమే నువ్వు అయినప్పుడు నువ్వు ఒకటి దైవం ఒకటి ఎట్లయితే? దైవం ఇచ్చిన రూలే అసాధ్యమైనది ఏది లేదని చెప్తున్నాడు. లేదు సార్, పాయింట్ ఇక్కడ ఏంటంటే, దైవం ఏం చెప్తుందంటే, భగవంతుడు ఏం చెప్తున్నంటే, అదే చూడనా, నువ్వు ఆత్మజ్ఞానివి కా, అంతే, నీకు అసాధ్యమైంది భూమి మీద లేదు అని చెప్పి అయిపోయింది. దాంతో క్లియర్ వచ్చేసి రైట్. ఇప్పుడు ఏదంట, ఆ అసాధ్యమైంది ఏది లేదు కదా, నేను ఒక సీఎం అవుతా, ఒక పిఎం అవుతా, ఏదో అవుతా అంటే అవుతావు. కానీ ఒక్కసారి
నువ్వు కావాలనుకున్న ఆ గోల్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఒకసారి చెక్ చేసుకో. పెట్టుకునే గోల్లో లోపం లేకుండా పెట్టుకో ఒకటి. రెండోది దానికోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడు. ఈ రెండు పనులలో ఎప్పుడైతే మిస్టేక్స్ జరుగుతాయో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి, తానోటి తెలిసే దైవం ఒకటి తెలుసు అంటే నేను వేరు దైవం వేరు అనేటువంటి భావన ఎవరికి ఉంటుంది? అజ్ఞానికే, ఆత్మజ్ఞానికా? అజ్ఞానికే ఉంటుంది. జ్ఞాని కూడా అయినప్పుడు అలా విడదీసుకుంటాడు, జరిగినప్పుడు ఒకటే అంటాడు. అది సంగతి. సో కాబట్టి అజ్ఞాని ఎప్పుడు కూడా నేను వేరు దైవం వేరు అని ఈ నింద మీద ఉంటాడు. అంటే ఇది నాకు కాలే కాబట్టి ఆయనది బాధ్యత అంటాడు. కానీ ఎప్పుడు అలా కాదు. సో పెట్టుకునే గోల్ లోపం లేకుండా ఉండాలి. చేయాల్సిన కష్టం దానికి సరిపడా చేసినప్పుడు నువ్వేది తెలుస్తావో అదే జరుగుతుంది. రైట్, అది ఈ విషయం. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి రాంగ్ స్టేట్మెంట్లు ఏంటంటే నేను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది, నేను ఇట్లా అనుకున్నా అది అట్లయింది. నో వే అట్ ఆల్. అది ఎప్పుడు కూడా ఆయన మీ డాడీ. నువ్వు అనుకున్నావు కరెక్టే, దానికి సంబంధించిన ఎఫర్ట్ పెట్టినవా, అది సరైనదని వెరిఫై చేసుకున్నావా అనేది చూసుకోవాలి. అది చూసుకోవాలి. అప్పుడు అసాధ్యమైంది ఏది ఆత్మజ్ఞానికి. అజ్ఞానికి కాదు. అది ఇప్పుడు ఎన్ని పెద్ద పిరమిడ్లు వచ్చినాయి, నిజానికి ఫిజికల్గా అయితే అసాధ్యం. జేబులో ఏం లేవు, కానీ ఎన్ని సృష్టించేశారు పత్రిజీ. ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, అది అసాధ్యమే కదా. ఆత్మజ్ఞానంతో ఆత్మశక్తితోనే అవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఇన్ని కాన్సెప్ట్స్ వచ్చినాయి, స్పిరిచువల్ టాబ్లెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసాధ్యమే. ఒక సాధారణంగా అనుకుంటే అమ్మా అనిపిస్తుంది, కానీ సాధ్యమైంది. వావ్. కాబట్టి ఈ విషయాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భూమి మీద ఆత్మజ్ఞానికి అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి మనం ఏం కోరుతున్నాడు భగవంతుడు? ఆత్మజ్ఞాని. అది కృష్ణుడు ఏం కోరినాడు అర్జునుని? యోగి బాబా అర్జున, నువ్వు యోగివిగా, నేను యోగినేనా, నువ్వు యోగివిగా, నీకు అర్థమైతే నా జ్ఞానం ఏంటో నీకు. సో అట్లాగే కృష్ణుడు ఏ జ్ఞానం అయితే అర్జున్ అడ్డుపెట్టి ప్రపంచానికి చెప్పాడో, ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అనే ఆఫ్ ద సోల్ అనే ఈ పుస్తకం ద్వారా ఏ విషయాలనైతే మనకు అందజేయబడుతున్నాయో ఇవన్నీ ఎవరి కోసం? సమాజం కోసమే, అందరి కోసం. తన అర్జునుడు నిమిత్త మాత్రుడు, తను అడ్డుపెట్టి మిగతా అందరి ప్రపంచాన్ని చెప్పాడు. అంతే. ఒక వస్తువు ఉండాలి మీడియేటర్, అంతే, అంతమించి ఏం లేదు. సో కాబట్టి మనకు అందించబడిన ఈ జ్ఞానాన్ని మనం అందుకోవాలి. సో అందుకుని మనం ఉన్నతమైన దారిలో ప్రయాణం చేస్తూ మనం అనుకున్నది సాధించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ భూమి మీద అసాధ్యాలు అనేవి లేవు. వండర్ఫుల్. నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్నా, అవకాశాన్ని జారవిడవద్దు, అసాధ్యం లేదు. ఈ మూడింటిని చక్కగా అర్థం చేసుకోవాలి. వాస్తవం మనమే సృష్టించుకుంటున్నాం, ఒక అవకాశం మన దగ్గరికి వచ్చింది, అవకాశాన్ని ఉపయోగించుకోవట్లేదు, అయ్యో అసాధ్యం అవుతుంది అంటున్నాం. ఈ మూడింటికి లింక్ అర్థమవుతుంది. ఇప్పుడు నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, ఒక అవకాశం మన ముందరికి వచ్చింది, అబ్బా కాదు ఇప్పుడు కాదు అంటున్నాం, అవకాశం కోల్పోయినాం. థర్డ్ స్టేట్మెంట్ వస్తుంది లాస్ట్ది, అరే అసాధ్యం అబ్బా అనుకుంటాం కానీ అన్నీ అయితాయా? అయితాయా? మూడిటి మధ్యన లింక్ అర్థం కావాలంటే మిగతా 7 అర్థం కావాలి. సూపర్. ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ ద సోల్ అల్టిమేట్గా ఉంది. మన సోల్ అందించే ట్రాఫిక్ సిగ్నల్స్ని మనం ఇప్పుడు ఇది ఏ విధంగా మనం దీన్ని ఓవరాల్గా అర్థం చేసుకోవాలి? సో రైట్, ఇప్పుడు చూడండి, మనం ఈ 10 రూల్స్ని తెలుసుకొని వంట చేయాలంటే ఎలాగా మనం పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకొని మనం వంట చేయడం నేర్చుకుంటాము. అదే చదువైన గురువు దగ్గర నేర్చుకుంటాము. ఆత్మజ్ఞానం కూడా గురువు దగ్గరనే నేర్చుకుని ఈ భూమి మీద ఎలా జీవించాలో అనే విషయాలు తెలుసుకొని జీవించాలి. ఏదో గుడ్డే చేనులో పడి ఎక్కడ పడితే అక్కడ మేసినట్టుగా ఎందుకు తింటున్నావో ఎక్కడ మేస్తున్నావో అర్థం కాకుండా అలా ఉండకూడదు. సో తెలుసుకొని జీవించడమే మనం ఆత్మజ్ఞానం యొక్క లక్ష్యం. జ్ఞానార్జనే మన లక్ష్యం. వండర్ఫుల్. ఈ విధంగా మన జీవితాన్ని మనం జ్ఞానం వైపు, ఆత్మజ్ఞానం వైపు నడిపించుకుంటూ, సో జ్ఞానం అంటే ఒకటే విషయం చెప్తున్నా, ఏది మంచి ఏది చెడు, ఎలా వెళ్తే ఏమొస్తుంది అనేటువంటి ఒక క్లారిటీ ఉన్నదే జ్ఞానం. అందుకే కృష్ణుడు ఏం చెప్పాడు? యథా ఇచ్చసి తథా కురు. అర్జున, నేను చెప్పాల్సిందంతా చెప్పినా నీకేం చేయాలనిపిస్తుంది చెయ్యి. ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఇది చేస్తే ఇది వస్తుంది, అది చేస్తే వస్తుంది. నువ్వు సంపుదవా, స్వర్గానికి పోతావు. ఓకే, గెలుస్తావా, నువ్వు రాజ్యాలను అనుభవిస్తావు. అది చెప్పాడు కదా. నువ్వు ఏది చేస్తావో ఆయన క్లారిటీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు యథా ఇచ్చసి తథా కురు. అర్జున, నీకు ఏది నచ్చితే అదే చెయ్యి, నేను చెప్పినా చేయకు. సో భగవంతుడు ఏం చెప్తాడండి ఈ భూమి మీదకి? నానా రూల్స్ అన్ని పెట్టేసిన, రూల్స్ ఫ్రేమ్ చేసిన,
నువ్వు పడే బాధలకి అన్నీ కూడా ఈ రూల్స్ చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు రూల్స్ అర్థం చేసుకుని ఈ ఆట ఆడుకుంటూ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడం నేర్చుకో. అలా ఆత్మజ్ఞానం ఎవరైతే సంపాదించుకో వాళ్ళ కాళ్ళ మీద, ఒక ఆత్మ తన కాళ్ళ మీద తాను ఎప్పుడు నిలబడతా అంటే జ్ఞానం సంపాదించుకుంటే. సంసారంలో ఒక వ్యక్తి ఎప్పుడు నిలబడతా డబ్బు సంపాదించుకుంటే. డబ్బు సంపాదించి సంసారంలో నిలబడచ్చు, ఏ కష్టం వచ్చినా డబ్బుతో ఎదుర్కోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇక్కడ ఆత్మ నేను అని అనుకున్నప్పుడు నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 10 నియమాలు ఉన్నాయి. ఈ 10 నియమాలని అర్థం చేసుకోలేక ఆచరణలో పెట్టలేక, సో అన్ని సందర్భాల్లో నిత్య జీవితం అన్ని సందర్భాల్లో దీన్ని ఆచరణలో పెట్టాలి. పెట్టలేనప్పుడు పాదం సమస్యలు, మోకాల సమస్యలు, నడుము సమస్యలు, నడుము నొప్పి సమస్యలు, బ్యాక్ బోన్ సమస్యలు, ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతాయి. సో నీ జబ్బులకి ఎవరు కారణం? నువ్వు జ్ఞానం తెలుసుకోకపోవడం, దాన్ని ఆచరించకపోవడం. తెలిసినా ఉపయోగం లేదు. ఇప్పుడు విన్నాం, తెలుసుకున్నాం, అర్థమైంది, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి ప్రతి క్షణం. అది నిత్య జీవితంలో ఉపయోగించాలి. సో ఎంత సీనియారిటీ వచ్చినా ఏదో ఒక పెయిన్ ఇబ్బంది ఉంది అంటే ఈ బేసిక్ ప్రిన్సిపల్స్, ఈ రూల్స్ని అర్థం చేసుకున్నాం కానీ ఆచరణ ఎక్కడో మిస్ అవుతుంది. అంటే మన సోల్ ఎదుగుదలను బట్టి ఆచరణాత్మకమైన విషయాలు మారుతూ ఉంటాయా? మారుతూ ఉంటాయి. అయితే మీకు ఎందుకు ఈ కాళ్ళకి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కనెక్ట్ చేశారంటే భూమి మీద ఏం పెడతాం? కాలు పెడతాం. భూమి మీద ఉండడానికే రూల్స్ ఇవి. భూమి మీద ఉండడానికే భూమి మీద కాలు పెట్టి పెడతావు. కాళ్ళు ఎక్కడ నుంచి నడుము నుంచి కాళ్ళ కింది కాడు ఉన్నాయి. నీ కాళ్ళ మీద నిలబడాలి అంటే నీకు బేసిక్ ప్రిన్సిపల్స్ మీద పూర్తి అవగాహన వచ్చి వాటి నువ్వు ఆచరించి అనుభవం పొందగలిగినప్పుడే నీ కాళ్ళల్లో అరిపాదాల నుంచి లెక్క పెడితే నడుము దాకా వచ్చి ఏ జబ్బులు నీ దరిదాపులకి రావు. రైట్. ఈ 10 సూత్రాలు అన్నీ ఏవైతే మనం అంటాం కదా, మన ఆర్థరైటిస్ లేదా బోన్స్ సమస్యలన్నిటికీ పరిష్కారం. ఏ సమస్య అయినా కానీ బ్యాక్ నడుము నుండి కాలు గోరు వరకు వచ్చే ఏ సమస్యకైనా ఈ 10 సూత్రాలు తెలుసుకొని ఆచరిస్తూ ఉండాలి. నిత్య జీవితంలో ఎక్కడ సందర్భం వస్తే అక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఉదయం నుంచి రాత్రి, ఫస్ట్ పాయింట్ చెప్తా, అవకాశం జరిపి ఉదయం నుంచి రాత్రి వరకు మనం కలిసే వ్యక్తులందరూ కూడా మనం కోరుకున్నాలే కాబట్టి ఏం నేర్చుకోవాలో నేర్చుకుని రావాలి. అదే ఒక పాయింట్ అయిపోయింది. రెండో పాయింట్, శక్తి లేకుండా కోరిక ఇవ్వకూడదు. వ్యక్తిగత ప్రణాళిక, విశ్వ ప్రణాళిక, అంటే భగవంతుడి ప్రణాళిక ఆల్రెడీ భూమి మీద ఉంది. నువ్వు అర్హత సాధించాలి, నువ్వు ఈ లక్ష్యాలు పెట్టుకుని సాధించాలి. రెండో పాయింట్, మరి ఇప్పుడు నువ్వు ఆలోచించాలి కదా, నా లక్ష్యాలు నేను సరిగ్గా సాధిస్తున్నానా లేదా అని. అవునా కదా? రెండో పాయింట్ అది కదా, శక్తి సంపాదించుకోవాలి. ఇవన్నిటి మీద నీవు ఒక పట్టు సాధించాలి. రెండో పాయింట్. మూడోది ఏముంది? మౌలికమైన అజ్ఞానమే బాధలకు కారణం. సో భూమి మీద ఎన్ని రకాల కష్టాలు ఉన్నాయి? 100% తీసుకుంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, 99, 1. ఈ కష్టాలు ఉన్నాయనైనా జాగ్రత్తగా ఉండు. ఈ 4 ఇవన్నీ అనే విషయాలు మనం తెలుసుకున్నాం. నిత్య జీవితంలో పాటించాలా, పక్కన పెట్టాలా? పాటించాల్సిందే. ఇప్పుడే థర్డ్ దేనికి వచ్చింది, ఏ కష్టానికి కూడుకొని ఉన్నానే అని తెలుసుకోవాలి. అర్షడ్ వర్గాలు ఎక్కడ ఇరుక్కుపోయినా, ధర్మార్థ కామాక్షలు ఎక్కడ థర్డ్ ఎక్కడ లేకుండా పోయింది, ఇవన్నీ విషయాలు తెలుసుకొని మన సాధనలో ఉండాలి. నిత్య జీవితం ఇంప్లిమెంట్ చేద్దాలా లేకపోతే విని వదిలి పెట్టాలా? ఇంప్లిమెంట్ చేస్తేనే కదా అవి మన సొంతం అయితే. రైట్. ఫోర్త్ పాయింట్ ఏంటి? మనకి మనల్ని బట్టే మన తోడు. సో మన వల్ల, మన శరీరం వల్ల, మన పక్క వాళ్ళ వల్ల కలిగే బాధల కారణం ఏమంటే అది కూడా మనమే. మరి నిత్య జీవితంలో నువ్వు పడట్లేదా? మీ అత్తతో, భార్యతో, పిల్లలతో, వాళ్ళతో, వీళ్ళతో అందరితో పడుతున్నావు కదా. ఈ బాధలన్నిటి కారణం ఏంటి? సమాజం నేను బాధపడితే గుణం మార్చుకోలేదని అర్థం. సమాజంలో గురువులందరూ ఉన్నారు. ఆ గురువులు ఏం చేస్తారు? గుణం మార్చుకోవడానికి సమాజం ఉంది. మన గుణాలు మార్చుకోవడానికి మన చుట్టూ అలాంటి బాధాకరమైన, అలాంటి సంతోషకరమైన సమాజం ఉంది అంటే కారణం మన గుణాలు మార్చుకోవాలి. రైట్. ఫిఫ్త్ పాయింట్ ఏం చెప్తుంది? రైట్. దేవుడి రాజ్యం తొలుత గమనించండి బాబు. ప్రాపంచిక జీవితం ఉంది, ఆధ్యాత్మిక జీవితం ఉంది. ఫస్ట్ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వు. దేనికి? దేవుడి రాజ్యం గురించి ఫస్ట్ ఇంపార్టెన్స్. కుడి చేతికి పని చెప్తాం, ఎడం చేతిని ఇంపార్టెన్స్ ఇస్తాం. సో అట్లాగే మన స్పిరిచువాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. స్పిరిచువాలిటీ ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే ఏంటి? ఒకటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అనేది ఫస్ట్ ప్రియారిటీ. ఇక డబ్బు, ఇల్లు, కారు, బంగ్లా అనేది సెకండ్ ప్రియారిటీ. నువ్వు ఏమైనా చేసుకో, ఇక్కడ నీవేమి తగ్గించుకోని చెప్పట్లేదు, బట్ పని ఫస్ట్ ఇక్కడ. కుడిచి తర్వాత ఏం పాయింట్? వాక్యం. ఆత్మజ్ఞానం ద్వారానే నీ అనారోగ్యాలు తగ్గిపోతాయి. నీ జీవితంలో బాబు
నీ జీవితంలో ఏ అనారోగ్యం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ అసాధ్యమైనటువంటి జబ్బు నీ జేబులోకి వచ్చినా నువ్వు చేయాల్సింది ఏంటి? అన్ని వైద్య విధానాలతో పాటుగా ఆత్మజ్ఞానం జోడిస్తేనే, ఆత్మజ్ఞాన సాధన జోడిస్తేనే నీకు ఆ జబ్బు అనేది వెళ్ళిపోతుంది. ఇక అలా కాదు, నాకు డబ్బు ఉంది కదంటే ఎక్కడ ఏమంటారు కదా, ఏం పెడితే నడుస్తుందో అదే. ఇప్పుడు వెయింగ్ మిషన్కి వెళ్ళాం, 10 రూపాయలు నోట్ వేస్తే వెళ్తానే, రూపాయి బిల్లనే వేయాలి అంతే. 100 రూపాయలు ఇస్తే కుదరదు. 100 రూపాయలు ఆడ ఏం కావాలో అదే. సో ఒక జబ్బు మీద ఏం ప్రయోగించాలి? ఆత్మజ్ఞానమే ప్రయోగించాలి, అంతే తప్ప మరొకటి కాదు. సో ఇట్లా ప్రతి పాయింట్ని మనం డైలీ లైఫ్లో ఉపయోగించుకునేవే తప్ప వీటి కొత్తగా ఏమీ లేవు ఇక్కడ. రైట్. ప్రతి దాన్ని డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ ఏమేమి అవసరమో అక్కడ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేస్తేనే భూమి మీద నువ్వు నిలబడగలిగే శక్తి నీకు వస్తుంది అని నీకు అర్థమవుతుంది. అప్పుడు నీ కాలు ఏమీ ప్రాబ్లం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, కాలు నుంచి నడుముల వరకు అన్ని సమస్యలు జీరో అయిపోతాయి. సూపర్. అల్టిమేట్. అది ఎట్లా అప్లై చేయాలనే అల్టిమేట్ మెసేజ్ కూడా కవర్ అయింది యోగి. అల్టిమేట్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ ద సోల్ ఎపిసోడ్ 2 ద్వారా ఒక 5 రూల్స్, ఎపిసోడ్ 1 ద్వారా 5 నేర్చుకొని ఈ ఎపిసోడ్లో అన్నీ ఎలా అప్లై చేయాలి ఇవి విన్నాం, తెలుసుకున్నాం, అర్థమైంది. అరే తెలుసు కదా అనుకున్నాం, తెలిసినయే, కానీ సందర్భానుసారంగా ఆచరిస్తున్నామా? మరి ఏమవుతుంది ఆచరిస్తే? నడుము నుండి కింద కాలు గోరు వరకు వచ్చే ప్రతి సమస్యకి పరిష్కారం. ఎందుకంటే ఈ కాళ్ళతోనే భూమి మీద నడుస్తున్నాం. ఈ భూమి మీద నడవడానికి ఇవి 10 సూత్రాలు. ఇవి ఆచరిస్తే, అనుభవ జ్ఞానంతో ఉంటే గనక అద్భుతంగా హాయిగా భూమి మీద ఆనందంగా జ్ఞానం నేర్చుకుంటూ ఆనందంగా నడుస్తూ ఉంటాం. మన నడవడిక అద్భుతంగా ఉంటుంది అనేదే ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. సో ఈ వీడియోని మళ్ళీ చూద్దాం, లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, అందరికీ షేర్ చేద్దాం మిత్రులారా అని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.